హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? రైనీ సీజన్ వచ్చేసింది. ఎక్కడ కూడా చెమ్మ అలాంటిది ఏమీ లేకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన ఇళ్ళదేనండి. అందుకని చెప్పేసి నేను వార్డ్రోబ్స్ గురించి కొంచెం చెప్దాం అనుకుంటున్నానండి. వార్డ్రోబ్స్ అనేవి మనం పై వరకు రూఫ్ని అంటేటట్లుగా లిఫ్టర్స్తో వస్తున్నాయి కదా, అంత పైకి మనం ఎక్కి శుభ్రం చేయడం ఎక్కువ అవ్వదు కదా. అందుకని చెప్పేసి ఈ పద్ధతి అనేది మీకు ఒకసారి చెప్తున్నానండి. ఇలాంటి రాడ్ ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ అప్పుడు ఇలాంటివి మనకి వుడ్ వర్క్ చేసినప్పుడు అవి ఇచ్చారనమాట. అందులో ఒకటి మిగిలిపోతే నేను ఇలా ఫిక్స్ చేస్తున్నాను అనమాట. ఇలా వాడుతున్నాను. దీన్ని మాపింగ్ స్టిక్గా కూడా వాడతాను అనమాట. ఈ విధంగా మనం ఇది క్లీన్ చేసేటప్పుడు ఇలా ఫిక్స్ చేసి దాన్ని ముడి వేసేస్తే గట్టిగా అది కదలకుండా ఫిర్మ్గా ఉంటుంది అనమాట. దాని మీద మనం కబోర్డ్ క్లీనింగ్కి లిక్విడ్స్ అండి మనకి దొరుకుతాయి అన్నమాట హార్డ్వేర్ షాప్లో. చాలామంది సిస్టర్స్ ఏం చేస్తున్నారంటే వాటర్లో డిటర్జెంట్ కలిపేయండి, లేదంటే లైజాల్ ఏదైనా కలపండి, ఏదైనా మనం క్లీనింగ్ లిక్విడ్స్ కలిపేసి తుడిచేయండి, నేను ఇలాగే చేస్తున్నాను అంటున్నారు. కానీ వాటర్ అనేది ఎప్పుడు కూడా కబోర్డ్స్కి తగలనివ్వకండి. ఎందుకంటే అది ఖచ్చితంగా వాటర్ అనేది ఏ సబ్స్టెన్స్నైనా పాడు చేస్తుందండి. ఇది వుడ్ వర్క్తో మనం చేయిస్తాం కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది తగలకూడదండి. తగిలితే కొంచెం తడి తడి వేస్తాం కదా మనం, అందువల్ల అది పాడు చేస్తుంది అనమాట. సో ఇలాగా ఈ లిక్విడ్ని ఇందు మీద వేసి దాంతో మనం ఆ లిఫ్టర్స్ని మొత్తం కబోర్డ్ని అంతటిని కూడా ఈజీగా క్లీన్ చేసేయచ్చండి. ఈజీగా క్లీన్ చేయడం అనే కాదండి, ఇది మంచి షైన్ కూడా ఇస్తుందండి. ఇంక్లూడింగ్ ఎటువంటి స్టైన్స్నైనా ఈ లిక్విడ్ అనేది క్లీన్ చేసేస్తుందండి. మన టైల్స్ మీద, ఇంట్లో టైల్స్ మీద ఏమైనా చాలా భరించలేనంత గాఢమైన మచ్చలు ఏమైనా పడి ఉన్నాయనుకోండి మీ టైల్స్ మీద, ఈ లిక్విడ్ ఈజీగా రిమూవ్ చేసేస్తుందండి. అది కాక షైనింగ్ కూడా ఇస్తుంది అనమాట. వార్డ్రోబ్స్ కూడా చాలా అద్భుతంగా క్లీన్ చేసేస్తుంది అనమాట. సో ఈ సీజన్లో మనం ఏంటంటే పురుగు పెస్ట్ అది చేరకుండా ఉండాలంటే టెర్మినేటర్స్ని కూడా ఖచ్చితంగా వాడాలండి. నెక్స్ట్ అన్నెసెసరీ థింగ్స్ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి. కబోర్డులు ఉన్నాయి కదా అని మనం అన్నీ కూడా అందులో తోసేయకూడదు. ఖచ్చితంగా పనికిరాని వస్తువులు ఏమనంటే మాత్రం ఎప్పటికప్పుడు డీక్లటరింగ్ చేస్తేనేనండి. చేసిన తర్వాత టెర్మినేటర్స్ని కొడితే కనుక అవి మనకి ఎక్కువ కాలం నీట్గా ఉంటాయి. నెక్స్ట్ పేపర్స్ గురించి చెప్పాను కదా. పేపర్స్ మనం పిల్లలకి అట్లు వేస్తాం కదా, అట్లా వేసే పేపర్స్, దాని మీద సింథటిక్ లేయర్ ఉంటుంది కదా, అలాంటి పేపర్స్ని మనం షెల్ఫ్స్లో సర్దుకుని దాని మీద చక్కగా బట్టలు సర్దుకుంటే కనుక చెమ్మ అనేది ఇంత పెసరు కూడా దేనికి అబ్జర్వ్ అవ్వదండి. షెల్ఫ్లో మనకి చెమ్మ చేరడం, బట్టలన్నీ పాడవడం, బట్టల మీద మచ్చలు పడటం చాలామంది అంటున్నారు. ఇదిగోండి, ఇది కూడా క్లీన్ చేశాను. ఇది కూడా ఇలాగా చూసారు ఎంత షైనీ వస్తుందో, షైనీ మెరుపు అనమాట. నెక్స్ట్ దీనికి ఒక చిన్న టిప్ చెప్తానండి. వార్డ్రోబ్ అయితే మొత్తం ఒకలాగే ఇచ్చారనమాట. ఒకటి బీరువా పెట్టుకోవడానికి, ఒక వింగ్ అంతా ఇలాగ బట్టలు, యాక్సెసరీస్, వాళ్ళ పుస్తకాలు అన్నీ సర్దుకున్నారనమాట. ఇంకా చాలా బుక్స్ ఉంటాయండి వేరే బ్యాగ్స్లోను వాటిల్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ రెండోదేమో బీరువాకి ఇచ్చారండి. బీరువాని అందులో పెట్టేసుకోమన్నారు. కానీ మనకి లేడీస్కి బీరువాలు వార్డ్రోబ్లు అన్నీ చాలవు కదా, అందుకనే ఈ వార్డ్రోబ్ని ఇలాగే ఉంచాను, బీరువాని అలాగే ఉంచాను అనమాట. సో వార్డ్రోబ్కి మాత్రం 2 స్టీల్ రాడ్స్ అనేవి అలా ఫిక్స్ చేయించేసి దానికి మొత్తం హ్యాంగర్స్ తోటి అందంగా అలాగా పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే 3 అయినా పెట్టుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనీ ప్లాంట్ ఉంది కదా, ఈ మనీ ప్లాంట్ని మనం రూమ్లో, పిల్లల రూమ్లో అనేది పెడితే వాళ్ళకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ప్రశాంతంగా ఉంటుంది గ్రీనిష్గా. సో ఇది వాటర్లో పెంచుతున్నానండి. వాటర్ని ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉంటాం, కానీ దోమలు ఒక్కొక్కసారి ఎప్పుడైనా చేరి కరవడం అది చేస్తాయి కాబట్టి అందులో కర్పూరం ఉంటుంది కదా, దాన్ని ఇలా పొడి చేసేసి ఈ వాటర్లో కలిపేయండి. మంచి సువాసన వస్తుంది, అట్ ద సేమ్ టైం దోమలు రావన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఫాంటా బాటిల్ ఉంటుంది కదా, దానిలో నేను వాటర్ వేసి ఇంకొక ప్లాంట్ కూడా పెంచుతున్నానండి. దీనికి నేను ఎలా తయారు చేశానంటే, మనకి ఫర్నిషింగ్స్ తోటి వస్తుంది కదా ప్లాస్టిక్ రిబ్బన్ లాంటిది, దాన్ని ఫిక్స్ చేసి చిన్న బాస్కెట్లా తయారు చేసి అందులో వాటర్ వేసి పెంచుతున్నాను ఫ్రెండ్స్. సో ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.